హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో నేను ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇలా బయటికి కనిపిస్తుంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బాక్స్, అండ్ మనకి బయటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలా ఓపెన్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ హడావిడిలో మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. మనకి ఏ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఆ ఇయర్ రింగ్స్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. డ్రెస్సెస్కైనా శారీస్కైనా దేనికైనా ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా లుక్ వస్తుంది ఇవి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇవి అనమాట, మెరూన్ కలర్. లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, లాంగ్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, అట్లాంటి వాటికి బాగుంటాయి, చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అన్నమాట, పింక్ కలర్. ఇవి ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా, ఇవి వైట్ స్టోన్స్ అన్నమాట. ఇవి వెస్ట్రన్ టాప్స్కి బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ శారీస్కి కానీ బాగుంటుంది ఇది. ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇలా ఇలా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి వెస్ట్రన్ టాప్స్కి బాగుంటాయి. ఇవి ఇలా ఇలా ఉంటాయి. వెస్ట్రన్ టాప్స్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా వెస్ట్రన్ టాప్స్కి బాగుంటాయి చాలా. ఇలా ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి బ్లూ కలర్. శారీస్ మీదకైనా, హాఫ్ శారీస్ మీదకైనా, లాంగ్ డ్రెస్సెస్కైనా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా హాఫ్ శారీస్కి, లాంగ్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ బ్లాక్ ఇయర్ రింగ్స్. ఇట్లాంటివి 2 టైప్స్ ఉన్నాయి నాకు. ఇవి ఒకటి, ఇవి, అండ్ ఇదే సేమ్ బ్లాక్ కలర్లోనే 2 ఉన్నాయి నాకు. ఇదొక డిజైను, అదొక డిజైను. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అన్నమాట, ట్రెడిషనల్గా ఉంటాయి ఇవి. టాప్స్ మీద కూడా బాగుంటాయి, టాప్స్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా డిజైన్ బాగుంటుంది, ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్నవి అన్నమాట. ఇవి చిన్నవి క్యూట్గా ఉంటాయి, చిన్నవి ఇలా పికాక్ డిజైన్ వచ్చి ఉంటాయి, చిన్నవి.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా చిన్నవి బర్డ్స్ లాగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా సింపుల్గా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి వెస్ట్రన్ టాప్స్కి వెస్ట్రన్ డ్రెస్సెస్కి బాగుంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి నా దగ్గర ఈ కలర్లో చాలా ఉన్నాయి. అంటే కాలేజ్ టైంలో అప్పుడు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు చాలా తక్కువ పెట్టుకోవడం. కాలేజ్ టైంలో అయితే బాగా పెట్టుకునే వాళ్ళం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి బ్లాక్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా ఉంటాయి, బాగుంటాయి చాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చాలా పెద్దవి అన్నమాట. ఇలా ఉంటాయి. వెస్ట్రన్ డ్రెస్సెస్కి వెస్ట్రన్ టాప్స్కి చాలా బాగుంటాయి. అండ్ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉండేవి, బట్ అవన్నీ అసలు యూజ్ చేయడం లేదనమాట. ఇంకా చిన్న చిన్నవి బర్డ్స్ లాగా డైలీ వేర్కి పెట్టుకునేవి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇట్లా ఈ టైప్ ఉన్నాయి, ఈ టైప్ ఉన్నాయి, ఈ కలర్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఉంది. ఇంకా ఒక్కటే ఇలా రింగ్ లాగా పెట్టుకుంటారు కదా, ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా ఇట్లాంటి ఇయర్ రింగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో అవన్నీ ఎవరికో ఇచ్చేసాను, చాలా వరకు ఇచ్చేసాను. ఇట్లా చిన్న చిన్న బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ వెస్ట్రన్ అయిపోయాయి కదా, ఇప్పుడు ట్రెడిషనల్ అన్నమాట. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ట్రెడిషనల్ వరకు, వాటితో కలపను అన్నమాట. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవన్నీ ట్రెడిషనల్ శారీస్కి, హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి బుట్టల్లాగా ఉంటాయి, బుట్టలు. అండ్ ఇవైతే లక్ష్మీదేవి అవతారం అన్నమాట. ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి, చూడడానికి బాగా లుక్ వస్తుంది, పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి చూసారా, చాలా డిజైన్ చాలా బాగుంటుంది. ఇవి కూడా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి. ఇవేమో ఇప్పుడు నేను చూపించాను కదా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, వాటికి వెనక జుంకాలు అంటారు కదా, ఇవేంటి ఇది మొత్తం చిక్కు పడిపోయింది. ఇలా పెట్టుకుంటారు కదా వెనక, ఆ ఇయర్ రింగ్స్కి ఇవి పెట్టుకుంటే మనకి చాలా లుక్ వస్తుంది. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా లుక్ వస్తుంది. ఇలా 3 స్టెప్స్ వస్తాయి, 3 స్టెప్స్ వస్తాయి. చాలా లుక్, హెవీ లుక్ వస్తుంది ఇవి పెట్టుకుంటే. పెళ్ళి కూతుళ్ళు అట్లాంటి వాళ్ళు బాగా పెట్టుకుంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి పెద్దవి ఇయర్ రింగ్స్, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి, హెవీగా ఉంటాయి, హెవీ లుక్ వస్తాయి. అండ్ ఇవైతే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఎక్కువ మోస్ట్లీ ఇవే పెట్టుకుంటాను. ఇవంటే నాకు చాలా ఇష్టం. డిజైన్ అయితే అదిరిపోతుంది, లుక్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు పెట్టుకున్నానో, చాలా బాగుంటాయి.
పెట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తాయి ఇయర్ రింగ్స్. శారీస్ కానీ హాఫ్ శారీస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు కలర్ కూడా పోవు. ఇవి ఎన్నిసార్లు పెట్టుకున్నానో బాగుంటాయి. నా ఫేవరెట్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి జుంకాలు, బుట్టల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి సింపుల్గా ఉంటాయి, చిన్నగానే ఉంటాయి, కానీ శారీస్కి హాఫ్ శారీస్కి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అనమాట. ఇవి రెడ్ కలర్ స్టోన్స్ మొత్తం. ఇవి కూడా చాలా బాగుంటాయి. డ్రెస్సెస్కి, హాఫ్ శారీస్కి, శారీస్కి చాలా బాగుంటాయి. ఇంకంతే, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇక్కడ పెట్టుకుంటారు, అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవి ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఇవి అండ్ ఇదొకటి చిన్నవి. ఇవి మనం ముక్కు పుడకలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మా పాపకి పెడదామని తీసుకున్నాను. అప్పుడు మా పాపకి ఏదైనా ట్రెడిషనల్ వేర్ ఉంటాయి కదా, అప్పుడు పెడదామని తీసుకున్నాను. సో ఇవేనండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.